హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే మనం వేరియబుల్ లైబ్రరీ యూజ్ చేసుకొని డిప్లాయ్మెంట్ ప్యాటర్న్స్లో డేటాబేస్ని కనెక్షన్ ఎలా మోడిఫై చేసింది, లైక్ డెవలప్మెంట్, టెస్ట్, ప్రొడక్షన్, ఇలా 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. వాటికి తగ్గట్టుగా డైనమిక్గా మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, ఐ థింక్ ఆ వీడియో కొంతమంది చూసే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే నేను సో సోర్స్ లెవెల్లో డేటాబేస్ డైనమిక్గా వస్తుంది, లైక్ డెవ్, టెస్ట్, ప్రొడక్షన్ అండ్ డెస్టినేషన్ లేక్ హౌస్. లేక్ హౌస్లో కూడా సో డెవలప్మెంట్కి ఒక లేక్ హౌస్, ప్రొడక్షన్కి ఒక లేక్ హౌస్ అండ్ టెస్ట్ లేక్ హౌస్. అంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఆ లేక్ హౌస్ యొక్క రెస్పెక్టివ్ ఐడిని డైనమిక్గా మనం సప్లై చేయాలన్నమాట. ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పైప్ లైన్ రన్ చేసినప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో ఉన్న డేటా లేక్ హౌస్లోకి వస్తుంది. అదే టెస్ట్ ఎన్విరాన్మెంట్లో రన్ చేసినప్పుడు టెస్ట్ సర్వర్కి వెళ్ళి అక్కడ డేటా పుల్ చేసి టెస్ట్ లేక్ హౌస్లో కలుగుతుంది. ప్రొడక్షన్ కూడా సేమ్ అనమాట. అలా మనకి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అయితే మనం కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూద్దాం ఏంటనేది. కోర్స్ నేను ఆల్రెడీ బిల్ చేశాను, ఎందుకంటే టైం కన్స్టెంట్ పడుతుంది అనమాట. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎందుకంటే వర్క్ స్పేస్ ఐడీలు కావాలి, లేక్ హౌస్ ఐడీలు కావాలి, ఇవన్నీ కావాలి కాబట్టి. ఓకే, మీరు చూస్తున్నారు డేటాబేస్, లేక్ హౌస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, ఇలా ఒక 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. చూడొచ్చు. సో డిఫాల్ట్ వాల్యూ సెట్ పిఓసి, ఇది లేక్ హౌస్ ఐడి, ఇది వర్క్ స్పేస్ ఐడి. ఓకే, ఒక్కో దాంట్లో ఒక్కోటి ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి. లేక్ హౌస్, వర్క్ స్పేస్ డిఫరెంట్, ఎందుకంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి అది ఒక వర్క్ స్పేస్, టెస్ట్ ఒక వర్క్ స్పేస్, ప్రొడక్షన్ అది ఒక వర్క్ స్పేస్, కాబట్టి ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇది సో మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తాను. సో ఇది లేక్ హౌస్ అనమాట. సో చూపిస్తాను అది కూడా. ఫస్ట్ ఆన్ ప్రిమిసెస్ ఈక్వల్ సర్వర్. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, మీరు చూస్తే వేరియబుల్ లైబ్రరీలో మనం ఏం తీసుకున్నాం. ఓకే, సో డేటాబేస్, లేక్ హౌస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి 3 కూడా క్యాప్చర్ చేసినాం. ఇప్పుడు సోర్స్కి వెళ్తున్నాను. చూడండి, సోర్స్ లెవెల్ ఏం తీసుకున్నాను, డేటాబేస్ తీసుకున్నాను. ఓకే, ఏదైతే ఇక్కడ సో వేరియబుల్ లైబ్రరీలో డేటాబేస్ ఉందో అది తీసుకున్నాను. దాని తర్వాత డెస్టినేషన్లో లేక్ హౌస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి గుర్తుంచుకోండి. లేక్ హౌస్ ఐడి, వర్క్ స్పేస్ ఐడి, ఈ 3 కూడా సారీ ఈ 2 కూడా నేనైతే డైనమిక్గా కాన్ఫిగర్ చేస్తాను. ఓకే, ఇది డెవలప్మెంట్ రన్లో చేసినప్పుడు డెవలప్మెంట్ డెవ్ లేక్ హౌస్ అండ్ టెస్ట్ అయితే టెస్ట్, ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ అనమాట. అది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఫస్ట్ మనం డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి లెట్ మీ గో టు డెవలప్మెంట్. మెయిన్ వేలు పైప్ లైన్ చూపిస్తాను, డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్. ఇక్కడ డెవలప్మెంట్ కదా, ఎందుకంటే మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ట్యాబ్స్ ఓపెన్ చేయాలి, చేసేది ఏం లేదు. లేక్ హౌస్ కదా, ఇదే కదా. ఓకే, లేక్ హౌస్ లోడ్ అవుతున్నాయండి. ఓకే, మీరు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటన్నా కూడా. సో చూడండి, వేరియబుల్ లైబ్రరీ, లేక్ హౌస్ అండ్ సో డేటా ప్యాటర్న్స్ అన్నీ కూడా ప్రివ్యూలో ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ప్రివ్యూ ఓన్లీ. ఓకే, సో నేనైతే సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేశాను దాన్ని. ఇప్పుడు సో చూడండి, ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కదా. ఓకే, సో మెయిన్ లేక్ హౌస్ కూడా ఓపెన్ చేస్తున్నాను. టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది, ఎందుకంటే నేను టెస్ట్ చేశాను. సో ఇది లైవ్లో చేయాలంటే ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 30 minutes అయితే ఫర్ షోర్ తీసుకుంటుంది. ఒకవేళ మనం 30 minutes నిజంగా సిన్సియర్గా చేసినా సరే ఎవరు చూడచ్చు. ఓకే, సో ఆ ఉద్దేశంతో నేనైతే సో పైన కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి 6 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు సోర్స్ లెవెల్ వద్దాం. ఓకే, మీరు చూడొచ్చు సోర్స్ డేటాబేస్ చూడొచ్చు. ఇది పిఓసి, డెవలప్మెంట్ అండ్ సినాప్స్ డెమో,
టెస్ట్, ఇది టెస్ట్ డెమో ప్రొడక్షన్. ఓకే, సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్ టీమ్ అని వద్దాం. ఓకే, చూడండి గైస్, ఇప్పుడు ఫర్ టైమింగ్ 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇది ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, చూసారు కదా, డెవలప్మెంట్ టీము ఇది లేక్ హౌస్లో లేదు. చూడండి, ఆ రికార్డ్ అనేది లేక్ హౌస్లో లేదు. సో ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్న పైప్ లైన్ రన్ చేసినప్పుడు ఈ డేటా అనేది తీసుకెళ్ళి ఆ లేక్ హౌస్లోకి అప్లోడ్ చేయాలి ఆర్డర్. ఓకే, రైట్ రన్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే అన్ని ఎన్విరాన్మెంట్లు చెక్ చేయాలి కాబట్టి. సో దయచేసి చూడడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో వేరే హౌస్ చేస్తాను, సో దట్ మన పైప్ లైన్స్ అన్ని చేసినట్టుంటుంది. యా, ఇది ఆన్ ప్రిమిసెస్ నుంచి వస్తాం కదా, బట్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. లెట్స్, నేను నోటీస్ చేశాను. సో నేనైతే ఎడిటింగ్ ఏం చేయను guys, ఎక్కువ టైం అయితే వస్తుంది. అది క్యాన్సిల్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. 2 minutes వేస్ట్. ఓకే, సో పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ అనేది క్యాన్సిల్ అయింది, మీరు చూడొచ్చు. సో డెవలప్మెంట్కి వెళ్తున్నాను మళ్ళీ, ఆన్ ప్రిమిసెస్. ఓకే, ట్రై టు రన్ వన్ మోర్ టైం, అట్లీస్ట్ ఈసారి అన్న సక్సెస్ అయితే హ్యాపీ. So we'll wait for 2 minutes, then we'll make a decision.
క్యాన్సిల్ చేస్తుంది జస్ట్ ప్రొడక్షన్ రన్ చేస్తాను And next ప్రొడక్షన్ పెడుతున్నాను సో జనరల్గా మాన్యువల్గా రన్ చేయండి స్కెడ్యూల్ చేస్తాను ఓకే ఓకే చూసారా ఇన్ ప్రోగ్రెస్ ఓకే సో ఇప్పుడు నేను ప్రొడక్షన్కి వెళ్తున్నాను సో ప్రొడక్షన్ ప్రారంభంలో లేక్ హౌస్ తీసుకుంటాను లేక్ హౌస్ ఓకే సక్సెస్ అయింది చూసారా 1 రికార్డ్ కాపీ అయింది ఎందుకంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఒక రికార్డే ఉంటుంది అప్లోడ్ అవుతుంది ఇక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ప్రొడక్షన్ ఉంది ఓకే సో 2 రికార్డ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తాను అంటే మీకోసం ప్రొడక్షన్ డేటా అంటే తెలియటం కోసం అనమాట ఓకే చూడండి ఈ ప్రొడక్షన్ డేటా అనే రికార్డు లేక్ హౌస్ లో లేదనమాట చూసుకోవచ్చు రైట్ ఎగ్జిక్యూట్ ఓకే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అయింది ఇది ప్రొడక్షన్ చూడండి అన్ని డేటాబేస్ లేక్ హౌస్ కూడా ఇప్పుడు రన్ చేస్తున్నాను మళ్ళీ ప్రొడక్షన్ ప్రోగ్రెస్ ఓకే సక్సెస్ అయింది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి మేబీ సింక్ డిలే ఉంటే కొంచెం టైం పడుతుంది ఓకే చూడండి వచ్చింది గైస్ ప్రొడక్షన్ డేటా ఓకే అంటే ప్రొడక్షన్ వచ్చేస్తుందా లేదంట ఓకే సో ప్రొడక్షన్ డేటా వచ్చింది కదా ఇప్పుడు నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తాను ఓకే ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ సో మీరు అబ్జర్వ్ చేస్తే టెస్ట్ ఎన్విరాన్మెంట్లో సో టెస్ట్ డేటా ఉంది ఇక్కడ కూడా వెళ్దాం నాకు తెలిసి వీడియో లెంత్ ఎక్కువై ఉంటుంది ఓకే మళ్ళీ ట్రై చేయాలంటే ప్రీవియస్ రికార్డ్ చేసినంత వేస్ట్ అవుతుంది కదా సో నా ఇంటెన్షన్ 3 ఎన్విరాన్మెంట్ చూపించడం బట్ ఇట్స్ నా కోఆపరేటింగ్ ఓకే ఓకే 3 రికార్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎక్కడ కూడా టెస్ట్ డేటా లేదు సో చూడండి ఇప్పుడు ఈ రికార్డు చూడొచ్చు సినాప్స్ డెమో ప్రొడక్షన్ సారీ టెస్ట్ ఓడికా సర్వర్ సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఓకే సో రన్ చేస్తున్నాను ఇప్పుడు ఐ థింక్ ఆ టైం మేబీ నా ఇంటర్నెట్ స్లో వల్ల ఎందుకో కానీ స్లో అయింది బట్ జనరల్గా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ చూడండి చాలా ఫాస్ట్గా వచ్చింది కదా ఓకే రన్ చేద్దాం చూసారా టెస్ట్ డేటా ఓకే సో ఇందాక ప్రొడక్షన్ రన్ చేస్తే ప్రొడక్షన్ డేటా వచ్చింది ఇప్పుడు టెస్ట్ రన్ చేస్తే టెస్ట్ వస్తుంది అంటే ఇక్కడ ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది
కాకపోతే డెవలప్‌మెంట్ అది కొంచెం డిలే అవుతుంది. సో, మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాము. సో, బేస్డ్ ఆన్ ది ఎన్విరాన్మెంట్‌ని బట్టి డేటా మూవ్ అవుతుందన్నది. సో, నెక్స్ట్ వీడియోలో వేర్ హౌస్ ట్రై చేస్తాను. సో దట్ ఇంగా క్లారిటీ ఉంటదనమాట. ఇయన్నీ గూడా ఉంచుతాను. లేక్ హౌస్ ఉంచుతాను. వేర్ హౌస్. సో దట్ మనం ఒక ప్రాక్టికల్ అండర్‌స్టాండింగ్ అనేది తెలియటానికి అవకాశం ఉంటదనమాట. ఓకే. వీడియో లెంత్ అయింది. సారీ ఫర్ దట్. సో, నేనేం చేయలేను దానికి. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.